అందరూ కలిసికట్టుగా ఈ రకంగా ఉన్నాము. భవిష్యత్తులో కూడా మీతో పాటు అందరూ కలిసికట్టుగా ఉంటాం. దానికోసం మనందరూ కృషి చేసి మన మాధవి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచోబెట్టింది కదా అని చెప్పని సంబంధం లేదు అని చెప్పని కాదు. బీజేపీ పార్టీ జన సైనికులు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం. స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం బాధ్యత తీసుకున్నామని కోరుకుంటూ 59 నెలల నుంచి బాబు జగన్ రెడ్డి గారు బటన్ నొక్కి అలిచిపోయారు. 60వ నెల మనం బటన్ నొక్కుతాం. ప్రజలు బటన్ నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయనకి చూపుతామని చెప్పి కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఒక 3 రోజుల పాటు శ్రమించాలి ఎన్నికల ప్రచారంలో. అలాగే 13వ తారీఖున ప్రతి ఒక్క ఓటు విలువైంది. మన ఓటే కాదు, మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరితో ఓటించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుకుంటూ పార్టీలు కాదు, పార్టీలు కూటమి అని చెప్పి అంటున్నాడు. పార్టీల కూటమి కంటే కూడా ఇది ఒక ప్రజా కూటమి. ప్రజల అవసరం రీత్యా అందరూ కలిసారండి. ప్రజల భీష్యం కొరకు ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అందరూ కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు రాష్ట్రం అని చెప్పి. రాష్ట్రం కోసం ఇవాళ ఈ ఎన్నికల్లో ఇది ఇచ్చే తీర్పు భావితరాల భవిష్యత్తు నిర్ణయించబడుతుందని చెప్పని అందరినీ తెలియజేసుకుంటూ మాకు స్ఫూర్తించిన నాయకులు తీర్పుదేశ్ భగవతి రంగా గారికి జవాబు తెలియజేస్తూ ఇక్కడికి మీరందరూ పిలిచారు, ఆహ్వానించారు, అభిమానం చూపిస్తున్నారు. ఏ అభిమానంతో ఉత్సాహంతో వస్తున్నారో బయటికి 13వ తారీఖున అలాగే మాధవి గారికి ప్రతి ఒక్కరు ఓటు వేయించాలి, తీసేయాలని కూడా కోరుకుంటున్నారు. మన పార్లమెంట్ సభ్యుల నుంచున్న పెంపసాని చంద్రశేఖర్ గారు ఈ కొత్తగా ఎవరు మనం ఆయన గురించి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే గత 3 నెలల పై నుంచి ఆయన శ్రీగారి పర్యటన లాగా మొత్తం 7 నియోజకవర్గాలు వెళ్తూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తికి మనం అండగా నుంచుంటే 5 సంవత్సరాల పాటు ఆయన మనతో పాటు కలిసికట్టుగా ఉండాలని చెప్పండి. శాసనసభ్యురాలి కింద మాధవి గారిని గెలిపించుకుంటాం. అలాగే పార్లమెంట్ సభ్యుల కింద డాక్టర్ పెంపసాని చంద్రశేఖర్ గారు గెలిపించిన బాధ్యత మనందరూ తీసుకుందామని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.